అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతయ్య, కనిగిరి మండలం, పునుగోడు గ్రామం, ప్రకాశం జిల్లా. నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అప్పుడు కెమికల్ వేసిన దానివల్ల అప్పుడు హెల్త్ బాగలేదు. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వచ్చి మీరు కెమికల్ వాడటం వల్ల ఈ భూమి కానీ మన ఆరోగ్యం కానీ చెడిపోతున్నాయి, కాబట్టి మీరు మన పద్ధతిలో చేసుకోండి అని చెప్పారు. నేను 2018 నుంచి మటుకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి నేను సొంతంగా పండించుకొని తిన్న మొదలుపెట్టాను. ఆరోగ్యం బాగుంది, భూమి కూడా బాగా సారవంతమైంది, 7% కానీ బాగానే పెరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి ఘనజీవామృతము, జీవామృతము తయారు చేసుకొని పారించుకోమని చెప్పడం జరిగింది. దాన్నే కంటిన్యూ అయినాం మేము. ఆ 2 ఎకరాలు వరి నాటినాక గట్ల మీద పూల మొక్కలు కానీ బంతి మొక్కలు కానీ టమాటా, మిరప, వంగ, క్యారెట్, బీట్రూట్, బీర, చిక్కుడు, కాకర, ఆమదము, దోస అన్నీ వేసుకోవడం జరిగింది. మనకి ఇంట్లోకి ఒక 10 రోజులకు ఒకసారి అయినా ఇంట్లోకి వస్తాయి. ఇంట్లోకి వాడుకోక మామూలుగా పక్కన వాళ్ళు వచ్చినా మాకు కూడా నాకు కొద్దిగా ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తాము. మా నాన్న వాళ్ళు అప్పుడు మామూలుగా కొండకు పోయి ఆకు కొట్టుకొచ్చి నాటేవాళ్ళు. అప్పుడు మందులు గిందులు అప్పుడు ఏమి లేవు. ఇప్పుడు వీళ్ళు సిబ్బంది వచ్చిన కాడ నుంచి పిఎండి 9 రకాలు వేసుకోండి, అప్పుడు కాడికి బాగా పండుతాయి అని చేస్తే అప్పుడు నుంచి 9 రకాలు వేస్తున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మళ్ళీ 25-30 రకాలు పిఎండి వేసుకుంటే భూమి సారవంతంగా అవుద్ది, భూమి ఆరోగ్యంగా ఉంటుంది, బాగా దిగుబడి వస్తుంది అని చెప్పడం జరిగితే ఈ ఏడు మాత్రం 30 రకం వేసా. 30 రకాలు వేసి ఉన్న మేత వరకు నాకు గేదెలు ఉన్నాయి కాబట్టి కట్ చేసి గేదెలకు వేసుకున్నా. మామూలుగా అప్పుడు ఒక రకం వేసి తినే దానికాడికి ఇప్పుడు గేదెలు బాగా పాలు వేయటం, ఎన్న శాతం కూడా బాగా వస్తుంది. ఆ శాతం వచ్చినా కానీ అప్పుడు 6-3 వచ్చేది, ఇప్పుడు 8-9% వస్తుంది. దానికి పాల దిగుబడి బాగా వస్తుంది. నాటిన 15 రోజులకి జీవామృతము పిచికారీ చేయటము, మళ్ళీ ఒక 15 రోజులకి దోమ చుట్టు పురుగు వస్తే దానికి మనం దశపని చేసి పెట్టుకున్నాం కాబట్టి పిచికారీ చేయటము. కంట్రోల్ అయినాక మళ్ళీ 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేయటము. అది మనం నాటిన 15 రోజులకల్లా ఏమేమి దోమ ఉందని చూసి వాటికి ఎల్లో పేట్లు పెట్టడం జరిగింది. ఎల్లో పేట్లు ఏమిటి మళ్ళీ లింగావసర బుట్టలు, కాలిబాట్లు తీసుకోవాలా, మనకు గాలి ఆడుతుంది, బాగా గుదుము కడుతుంది కాబట్టి అజుల్లా కూడా వేసా. గిట్లు ఇప్పుడు టమోటా, మిరప నాటినాం కాబట్టి మనం రోజుకి ఇంట్లో లెక్క వేసుకున్నా కానీ ఒక 200-300 అవుతాయి. మామూలు ఈ 3 నెలల మీద మనం ఆదాయము ఒక 10,000 బయట అమ్ముకున్నాం కాబట్టి 10,000 వచ్చినాయి. 2 ఎకరాలకి కౌలు కూలీలు అన్నీ 65,000 అయినాయి. పండేది ఒక 60 బస్తాలు అవుతాయి అనుకుంటున్నా. బస్తా 3 ఏళ్ళ కాడికి వేసుకున్నా 6 18, 180 వస్తాయి. 180 అయితే దాంట్లో ఈ నికర ఆదాయం బాను
1,20,000 నాకు ఆదాయము మిగులుతుంది. ఇలా చేసుకొని మీకు బాగుంటుంది, మీ భూమి ఆరోగ్యంగా ఉంటుంది, బాగా ఆదాయం వస్తుంది, మీ పిల్లల తరమైన భూమి మీరు బాగా చేసిన వాళ్ళు అవుతారు. అందరం ఇదే చేసుకొని ఇలాగే ఉంటే మనం కొన్ని రోజులైనా ఆరోగ్యంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. దాన్ని బట్టి మనం కంటిన్యూ చేయాలా అని నేను కోరుకుంటున్నాను.